హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజీ యాదవ్ మోటో బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మన వీడియోని అయితే మన డ్రోన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, బ్యాటరీలు, ఛార్జింగ్, జనరేటర్ గురించి అయితే అన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం మొత్తం చూడండి. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే డ్రోన్ కు ఏమేం కావాలి, మనం ఫీల్డ్ లో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మనకు ఫీల్డ్ ఆగదు, మన కంటిన్యూగా స్ప్రే చేయాలంటే ఏమేమి అవసరం పడతాయి, మన దగ్గర మెయింటైన్ చేయాల్సిన ఏంటి, మన డ్రోన్ ఎట్లా చూసుకోవాలి, దానికి కావాల్సిన చార్జర్లు, బ్యాటరీలు, దానికి ఛార్జింగ్ చేయాల్సిన ఏంటి అవన్నీ మొత్తం ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ డీటెయిల్ గా మీకు చూపిస్తా. ఈ వీడియో వచ్చేసి కొత్తగా డ్రోన్ ఓవర్ తీసుకుంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఏది ఎలా వర్క్ చేస్తుంది, దేన్ని ఎలా మెయింటైన్ చేస్తే నీకు ఎక్కువ లైఫ్ వస్తుంది అనే విషయం మీద అయితే చెప్తున్నా ఈ రోజు మొత్తము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దేన్ని ఎలా మెయింటైన్ చేస్తే మీకు ఎక్కువ లైఫ్ వస్తుందో దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి అయితే మన డ్రోన్ గురించి అయితే మొత్తం తెలుసుకుందాము. మన డ్రోన్ వచ్చేసి ఎక్సైట్ డ్రోన్. నేనైతే శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ లో అయితే తీసుకున్నా. 1 year బ్యాక్ తీసుకున్నాను. 1 year బ్యాక్ రేట్స్ వేరే ఉండే, ఇప్పుడు వచ్చేసి అయితే ప్రైస్ వేరే ఉంది. ఆ ప్రైస్ గురించి అయితే లాస్ట్ లో తెలుసుకుందాము. నా డ్రోన్ వచ్చేసి ఎక్సాకాప్టర్. దీనికి 6 మోటార్లు ఉంటాయి. క్వాడ్ కాప్టర్ కూడా ఉంటుంది 4 మోటార్లతో కలిసి, కానీ మనది మాత్రం ఎక్సాకాప్టర్ 6 మోటార్లు ఉంటాయి. అండ్ నా డ్రోన్ వచ్చేసి 12 liters ట్యాంక్ తో ఉంది. 12 liters వచ్చేసి మేము 30 గుంటల నుంచి 1 acre వరకు అయితే స్ప్రే చేస్తాము. దీనికి వచ్చి పంప్ అయితే ఎయిర్టెల్ పంప్ అవుతుంది. బ్యాటరీ వచ్చేసి జియాన్ బ్యాటరీస్ అయితే మెయింటైన్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. అండ్ చార్జర్ కూడా జియాన్ చార్జర్. ఈ బ్యాటరీ ఒకటి వచ్చేసి 3 నుంచి 4 పంపులు అయితే కొట్టచ్చు. కొత్త వాళ్ళు అయితే 3 పంపులు కొడతారు, ఎక్స్పీరియన్స్ అయితే 4 పంప్స్ కొడతారు. అండ్ మనం మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు, ఈ బ్యాటరీలో అయితే బిఎంఎస్ బోర్డు ఉంటది. ఆ బిఎంఎస్ బోర్డు వచ్చేసి ఏం చేస్తుంది అంటే బ్యాటరీకి వోల్టేజ్ ఎక్కువ తక్కువ కాకుండా, సెల్ డ్యామేజ్ కాకుండా అయితే చూసుకుంటది. ఒకవేళ బ్యాటరీ నుంచి ఏదైనా వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయితే ఏమన్నా అయితే మాత్రం బిఎంఎస్ బోర్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. కానీ నీకు సెల్స్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకుంటది. అదే బిఎంఎస్ బోర్డ్ అయితే అట్లా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి అయితే రిమోట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ రిమోట్ వచ్చేసి T12 రిమోట్. దీనికైతే ఫోన్ అటాచ్మెంట్ చేయాల్సి ఉంటది. డిస్ప్లే తో ఉండే రిమోట్ కూడా ఉంటాయి చాలా వరకు, కానీ మనం ఈ ఫోన్ అటాచ్ చేసుకుంటే ఇది ఒకసారి చార్జ్ చేస్తే 3 to 4 days అయితే మనకు వర్క్ చేస్తుంది. అండ్ డిస్ప్లేలోనే మన ఫోన్ లో అయితే అన్ని చూసుకోనికి ఉంటది. మ్యాప్ గానీ, శాటిలైట్ ఇట్లా అన్ని దాంట్లో చూసుకోనికి అయితే ఉంటది, డ్రోన్ కి సంబంధించిన వివరాలన్నీ. అండ్ మన స్ప్రే ఎక్కడ చేసాము, ఎక్కడ చేయాలని అన్ని చూసుకోనికి, గూగుల్ మ్యాప్ అంతా చూసుకోనికి మాత్రం ఒక యాప్ ఉంటది మనకి, అగ్రి అసిస్టెంట్ అని చెప్పేసి. అది మన ఫోన్ అటాచ్ చేసినప్పుడు దానికి అయితే కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ తో అయితే వర్క్ చేస్తుంది ఈ రిమోట్ వచ్చేసి. ఈ రిమోట్లలోనైతే 2 రకాల రిమోట్లు ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ రిమోట్ అండ్ డిస్ప్లే తో కలిగినవి కూడా ఉంటాయి. ఆ డిస్ప్లే దాంట్లో ఏంటంటే దాంట్లో ఎండకు సరిగా కనబడదు, ప్లస్ ఛార్జింగ్ డైలీ అయిపోతుంది. మన రిమోట్ లోనైతే ఛార్జింగ్ ఒకసారి పెడితే 1 week దాకా వస్తుంది. ప్లస్ మన ఫోన్ అటాచ్మెంట్ కదా, ఫోన్ లో డిస్ప్లే మంచిగా కనబడుతుంది మనకి ఎండకు కూడా. నెక్స్ట్ వచ్చేసి మన జియాన్ చార్జర్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ జియాన్ చార్జర్ వచ్చేసి నా కంపెనీ చార్జర్. ఫస్ట్ నేను డ్రోన్ కొన్నప్పుడే తీసుకున్నా. మళ్ళీ అయితే దీనికి ఎలాంటి రిపేర్ అయితే ఏం చేయలేదు. దీనికి వచ్చేసి ఒకేసారి మనం 2 బ్యాటరీలు అయితే కనెక్ట్ చేసుకోగలదు. ఒక బ్యాటరీ వచ్చేసి 15 నిమిషాల నుంచి 18 నిమిషాల లోపు చార్జ్ అయిపోతుంది. అండ్ ఈ చార్జర్ వచ్చేసి 3600 వాట్ చార్జర్, ఫాస్ట్ చార్జర్. ఇదైతే తొందరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ మనకు బ్యాటరీ చార్జ్ కాగానే ఆటోమేటిక్ ఆగిపోతాయి. మన చిన్న బ్యాటరీలు ఉంటాయి, అవి అయితేనేమో ఆటోమేటిక్ ఆగిపోవు. కరెంట్ పోయినప్పుడు అది ఫుల్ చార్జ్ అయితే ఆగిపోవు. కరెంట్ పోయి వచ్చినా కానీ మళ్ళీ ఆన్ కాదు. ఇది కరెంట్ పోయి వచ్చినా కానీ ఇది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అండ్ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్ చార్జర్ కూడా ఆగిపోతుంది. అండ్ ఈ చార్జర్ వచ్చేసి అయితే మల్టీ చార్జరు. ఈ ఒక్క బ్యాటరీలకే కాకుండా ఎలాంటి కంపెనీ బ్యాటరీలకైనా ఇది ఎక్కుతుంది. ఇదైతే నేను హైదరాబాద్ లో తీసుకున్న 30,000 రూపీస్ కు. ఇదైతే మల్టీ చార్జర్ అన్నిటికి ఎక్కుతుంది. ఇది కూడా సేమ్ 3600 వాట్సే. కాకపోతే ఇది ఏంటంటే 18 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ ఇది వచ్చేది అయితే దీనిలో మైనస్ ఏంటంటే ఫుల్ ఛార్జింగ్ అయితే కావట్లేదు, ఒక పాయింట్ తక్కువ అవుతుంది. మన 60.5 వోల్టేజ్ అయితే ఛార్జింగ్ ఎక్కాలి అందులో. ఇది 59.5, 60 దాకా ఎక్కుతుంది అంతే. ఒక 0.5 అండ్ 1% అయితే తక్కువ ఎక్కుతుంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే మన స్ప్రేయర్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ స్ప్రేయర్ వచ్చేసి అయితే నార్మల్ స్ప్రేయర్. అండ్ దీంట్లో సైంటిఫిక్ నోజల్స్ కూడా ఉంటాయి ఎలక్ట్రికలీ. అవి ఏంటంటే దానివల్ల మైనస్ ఏంటంటే గాలి బాగా వచ్చింది అనుకో మొత్తం కొట్టుకుపోతుంది మందు ఎక్కువగా. దీనివల్ల ఏంటంటే దీంట్లో కొంచెం దొడ్డుగా వస్తుంది. నార్మల్ గా మన పెట్రోల్ పంప్ తో కొట్టేదానికంటే కూడా ఇది సన్నగా వస్తుంది. దీనికంటే కూడా ఇంకా సన్నగా వస్తుంది సైంటిఫిక్ నోజల్స్. ఇవైతే మనకి 4 ఉంటాయి, సైంటిఫిక్ నోజల్స్ అయితే 2 ఉంటాయి. సెంట్రిఫిక్ నోజల్స్ కంటే ఇది చాలా బెటర్, ఎందుకంటే దీనిలో కొంచెం దొడ్డుగా వస్తుంది, ఆకుల మీద కరెక్ట్ ఆగుతుంది. అదేమో సన్నగా వస్తుంది కదా, మొత్తం గాలిలోనే పోతుంది. ఎండ ఎక్కువ కొడితే కూడా అది ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. వచ్చేసి అయితే మన బ్యాటరీ ఎట్లా కనెక్ట్ చేసుకుంటా అయితే చూసుకుందాము. ఈ బ్యాటరీ వచ్చేసి ట్యాంక్ పైన పెట్టుకోవాలి. ట్యాంక్ పైన ఇక్కడ పెట్టుకొని ఈ ప్లగ్ అనేది దీనికి కనెక్ట్ చేసుకోవాలి.
ఈ ప్లగ్ అనేది ఇలా కనెక్ట్ చేసుకుంటే నార్మల్ బ్యాటరీలకు ఏమో బటన్ గిట్ల ఏముండదు, ఆన్ చేసుకుని డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. మనదేమో బిఎంఎస్ బోర్డు కాబట్టి దీనికి బటన్ ఉంటది, ఇట్లా ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలా ఆన్ అయిపోతుంది డ్రోన్ అయితే. ఇలా డ్రోన్ ఆన్ అయిన తర్వాత ఈ మోటార్లు ఆన్ చేసుకోవడానికి అయితే మనం రిమోట్ తోనే అయితే ఆన్ చేసుకుంటాము. పంపు కానీ ఇది మోటార్లు కానీ అన్ని రిమోట్ తోనే వర్క్ అయిపోతాయి. ఇది మాత్రం ఇప్పుడైతే ఆన్ అయింది, మనకి సిగ్నల్ సీట్లు అన్ని అయితే వర్క్ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి అయితే మేము డైలీ ఛార్జింగ్ ఎట్లా చేస్తామో చూసుకుందాము. మీరు చూసుకోవచ్చు నా వెనకాల బొలెరో అయితే జనరేటర్ ఉంది. మేము డైలీ అయితే జనరేటర్ తోనే చార్జ్ చేస్తాము, ట్రాన్స్ఫార్మర్ కాడికి అక్కడిక్కడికి వెళ్ళాము. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లకు వెళ్ళి వైర్ లో తిరమర అటు ఇటు వేయడం కానీ ఏదైనా తాగినా ఏదైనా అయితే కూడా మా పోరాళ్ళకి ఇట్లా కూడా రిస్క్ ఎక్కువ ఉంటది అక్కడైతే. లేదంటే వోల్టేజ్ ఎక్కువ తక్కువ వచ్చినా చార్జర్ బ్యాటరీ పేలే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అందుకే మేమైతే జనరేటర్ వాడుతున్నాం. పోతే 500 నుంచి 1000 రూపాయలు పెట్రోల్ పోతుంది, కానీ రిస్క్ తీసుకోవద్దు ఎప్పుడు కానీ. నా జనరేటర్ వచ్చేసి విఐ పవర్ గోల్డ్ 5.5 కేవీ. నా జనరేటర్ తోని ఇల్లు మొత్తం కరెంటే వచ్చేస్తుంది, అంత పెద్ద జనరేటర్. ఎందుకంటే ఇది హై వోల్టేజ్ కదా, 3.6 కేవీ చార్జర్ ఇది. అందుకే 5.5 కేవీ చార్జర్ అది జనరేటర్ అయితే వాడుతున్నాను నేను. ఈ జనరేటర్ తోనైతే డైలీ మేము ఛార్జింగ్ చేసుకుంటాము. ఇక్కడ కంటిన్యూగా అయితేనే ఉంటది, నేను ఫీల్డ్ లో కొడుతూనే ఉంటా. మా పోరుడు వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకొని నాకు బ్యాటరీలు అందిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే చార్జర్ జనరేటర్ ఎలా స్టార్ట్ చేసుకుంటామో ఛార్జింగ్ ఎలా అయితే అనేది చూద్దాం. నా జనరేటర్ వచ్చేసి నాకైతే 70,000 పడ్డది అప్పుడు. దీంట్లోనైతే 2 ఆప్షన్స్ ఉంటాయి స్టార్ట్ చేయడానికి. ఒకటి సెల్ఫ్ ఉంది అండ్ తాడుతో కూడా గుంజుకోవచ్చు ఒకటి బ్యాటరీ చార్జ్ అయిపోతే. సెల్ఫ్ అయితే ఇక్కడ మన బటన్ తో అయిపోతుంది, దీన్ని ప్రెస్ చేసాం అనుకో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఇట్లా స్టార్ట్ కాలేదంటే అక్కడ తాడు ఉంటది, తాడు లాక్కుంటే కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం దీన్ని స్టార్ట్ చేసి ఎలా ఛార్జింగ్ ఎక్కుతుందో అదైతే చూద్దాం మనం ఇప్పుడు. ఈ బటన్ ఉంది కదా, దీన్ని పైకి ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇది స్టార్ట్ అయిన తర్వాత అయితే కొద్దిసేపు ఆగాలి. ఆగిన తర్వాత ఇక్కడ ఎంసీబీ ఉంటది, దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత పవర్ అయితే వస్తుంది ఇందులోకి. ఇందులో పవర్ వచ్చిన తర్వాత కూడా చార్జర్ కట్ సైడ్ అయితే ఆన్ ఆఫ్ బటన్ ఉంటది, అదైతే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో పవర్ వస్తుంది. ఇందులో పవర్ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న బిఎంఎస్ బోర్డు అయితే స్కాన్ చేస్తుంది. అది స్కాన్ చేసిన తర్వాత బ్యాటరీ ఓకే ఉంటేనే ఛార్జ్ అవుతుంది. ఒకవేళ బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో అప్పుడైతే ఛార్జ్ కాదు ఆ చార్జర్. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఛార్జింగ్ అయితే అవుతుంది ఇక్కడ. ఇప్పుడు 2 పాయింట్ ఎక్కుతుంది కాబట్టి 2 పాయింట్లు కొడుతుంది. తర్వాత 3 పాయింట్ ఎక్కితే 3 పాయింట్లు వస్తుంది, 4 పాయింట్ ఎక్కితే 4 పాయింట్లు వచ్చేస్తుంది అక్కడ. ఇప్పుడైతే మనం ఒకసారి డ్రోన్ ను ఫ్లై చేసి చూసుకుందాం. నేనైతే దీని మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి, దీని అంతా క్యారీ చేయడానికి అయితే బొలెరో తీసుకున్నాను. డ్రోన్, బ్యాటరీలో జనరేటర్ ఇట్లా అన్ని క్యారీ కావాలంటే మనకి వెయిట్ ఇట్లా అంతా మోసుకెళ్లాలంటే మనం అందుకే బొలెరోని చూస్ చేసుకున్నాను. వేరే చిన్న కార్లు అయితే అవి కూడా వెళ్తాయి, కానీ కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేది రైతుల దగ్గరికి పొలాలలో కాబట్టి ఆ పొలాలలో రోడ్లు సరిగ్గా ఉండవు, పొక్కలు ఉంటాయి. ఈ బొలెరో అయితే అన్నిట్లలోకి వెళ్తాయని చెప్పేసి నేను బొలెరోని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే మనము డ్రోన్ ది ప్రైస్ గురించి అయితే తెలుసుకుందాము. నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే దీని ప్రైస్ వచ్చేసి 6 lakhs ఉంది నాకు స్మార్ట్ బ్యాటరీలతోని. అండ్ రెగ్యులర్ బ్యాటరీలతో కొద్దిగా తక్కువ ఉండే, కానీ నేనైతే స్మార్ట్ బ్యాటరీలతో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే స్మార్ట్ బ్యాటరీలతో 4 లక్షలు అందాజులు ఉంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా రకాల బ్యాటరీలు ఉన్నాయి. ఒక బ్యాటరీ కంపెనీని బట్టి, లేదంటే వితౌట్ బిఎంఎస్, విత్ బిఎంఎస్ అని చెప్పి చాలా బ్యాటరీలు రకరకాలు ఉన్నాయి. దాంట్లో నువ్వు చూస్ చేసుకునే బ్యాటరీలను బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. నియర్ బై అయితే 4 lakhs ఉంది అన్ని. రైట్, మరి ఇప్పటితో అయితే వీడియోని అయితే క్లోజ్ చేసేస్తున్నా. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.